హలో. హలో. హలో, ఎవర్రా? మనీష్. ఎవరు నువ్వు? ఎవరు? గుర్తుపట్టు. ముత్యాల నవీనా? గుర్తుపట్టు. నవీన్ నువ్వేలారా? ఎట్లా తెలుసు? తెలుసులే కానీ ఆ, కొద్దిసేపు ఆగి చేస్తాను. ఆ. హాయ్ ఫ్రెండ్స్, నేను మనీష్ అండ్ ఈ వీడియో ప్రత్యేకంగా ఓన్లీ వన్ ప్లస్ గురించి అనమాట. ఏదైతే మనకి వన్ ప్లస్ నాట్ 5 సిరీస్ వస్తున్నాయో, సో జూలై 8వ తారీఖున అయితే మనకి ఇవైతే రాబోతున్నాయి. సో దీని గురించి కంప్లీట్గా అయితే వీడియో, దానికి సంబంధించిన స్పెక్స్ అన్నీ అయితే చెప్తాను. సో ఈ వీడియో రికార్డ్ చేసే డేట్ వచ్చేసరికి ఇది June 21 ఇంటర్నేషనల్ యోగా డే రోజు అయితే రికార్డ్ చేస్తున్నాను. ఈరోజు టెక్ న్యూస్ అయితే రాదు, ఎందుకంటే మీకు మొబైల్స్ నుంచి కానివ్వండి, ఏమైనా సాఫ్ట్వేర్స్ గురించి కానీ ఎటువంటి లేటెస్ట్ టెక్ న్యూస్ అయితే ఈరోజు మంచివి అయితే లేదు. సో ఏ స్పేస్ ఎక్స్ అవన్నీ సంబంధించినవి, అందుకనే ఈరోజు టెక్ న్యూస్ ఎపిసోడ్ చేయకుండా ఇదైతే చేస్తున్నాను. ఇకపోతే మనకి వన్ ప్లస్ నుంచి నాట్ 5 సిరీస్ అయితే మనకి జూలై 8వ తారీఖున అఫీషియల్గా అయితే మనకి లాంచ్ అవ్వబోతున్నాయి. సో దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ సంబంధించిన 8 సిరీస్ సంబంధించిన 8S Gen 3 ప్రాసెసర్తో అయితే ఇది రాబోతున్నట్టుగా అయితే చెప్తున్నారు. లేకపోతే మనకి దీంట్లో మెయిన్ హైలైట్ వీళ్ళు చేసేది గేమింగ్ అని అయితే చెప్తున్నారు. సో గేమ్ అప్ ఏదో ఒక యాడ్ కూడా ఇచ్చారు, మీకు స్క్రీన్ మీద వేస్తున్నాను. సో ఈ ఇంటెన్షన్తో అయితే వీళ్ళు ఈ మొబైల్ అయితే చేస్తున్నారు. సో ఇకపోతే మనకి ఇది రియల్ రే ట్రేసింగ్ కూడా, మనకి దీంట్లో రే ట్రేసింగ్ గ్రాఫిక్స్ ఉంటుంది కదా గేమ్స్ ఆడేటప్పుడు, సో దాన్ని కూడా అయితే ఈ మొబైల్లో అయితే మనకి సపోర్ట్గా అయితే చేస్తున్నారు. ఇకపోతే దీంట్లో మెయిన్గా వీళ్ళ డిజైన్ ఏదైతే ఉందో, సో లాస్ట్ టైం మనకి వన్ ప్లస్ నాట్ 4తో కంపేర్ చేసుకుంటే డిజైన్ అయితే చేంజ్ చేశారు. సో ఏదైతే మనకి నాట్ CE4 ఉందో, సో ఆ కైండ్ ఆఫ్ డిజైన్కి మళ్ళీ వెళ్ళినట్టుగా అయితే మనకి ఈ వన్ ప్లస్ నాట్ 5లో మనకి అయితే అర్థమవుతుంది. సో మనకి వన్ ప్లస్ నాట్ 5 నాట్ CE5 అయితే రేపు 8వ తారీఖున అయితే లాంచ్ అవుతుంది జూలై. సో ఏదైతే మనకి CE5 లైట్ అనే వర్షన్ ఉందో అది తర్వాత అయితే లాంచ్ అవ్వడం కూడా అయితే జరుగుతుంది. ఇంకపోతే మెయిన్గా దీంట్లో మనం BGMI అయితే 90 FPS గేమింగ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. దాంతోపాటు కాల్ ఆఫ్ డ్యూటీ 144 FPS అయితే దీంట్లో ఆడొచ్చు అని మరి అయితే చెప్తున్నారు. సో మరి 144 FPS సపోర్ట్ చేయాలంటే మరి ఏ కైండ్ ఆఫ్ డిస్ప్లే చేస్తారనేది కూడా మనకి అంత చెక్కిన పని. సో చూడాలి జూలై 8న దీని యొక్క లాంచ్ ఈవెంట్లో దీంట్లో ఏ టైప్ ఆఫ్ డిస్ప్లే అనేది మనకు వస్తుంది అనేది కూడా అయితే మనం వెయిట్ చేయాలి. లేకపోతే గ్రాఫిన్ బ్యాక్డ్ థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్తో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. సో ఈ గ్రాఫిన్ షీట్స్ వల్ల మనకి హీటింగ్ ఇష్యూ కూడా వీళ్ళు సాల్వ్ చేద్దామని అయితే ఈ గ్రాఫిన్ బ్యాక్డ్ థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్తో అయితే వీళ్ళు వర్క్ చేస్తున్నారు. సో ఇది మనకి రీసెంట్గా వచ్చిన వన్ ప్లస్ ఫ్లాగ్షిప్ మొబైల్ అయిన వన్ ప్లస్ 13లో అయితే ఈ కూలింగ్ సిస్టమ్ అయితే మనం చూసాం. అదే కూలింగ్ సిస్టమ్ని ఇప్పుడు వీళ్ళు నాట్ 5 కూడా తెస్తున్నట్టుగా అయితే మనకైతే అర్థమవుతుంది. ఇకపోతే ఇది మనకి LPDDR5X ర్యామ్తో అయితే సపోర్ట్ వస్తుంది, ఫాస్టెస్ట్ ర్యామ్ ఇప్పుడు దాకా ఉన్న దాంట్లో. సో గేమింగ్ పరంగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు కాబట్టి మంచి ర్యామ్ అయితే వాడుతున్నారు. పోతే ఇది మనకి 7300 స్క్వేర్ మిల్లీమీటర్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్తో అయితే వస్తుంది. క్రయో వెలాసిటీ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్తో అయితే ఈ మొబైల్స్ అయితే మనకు వస్తాయి అన్నట్టుగా అయితే చెప్తున్నారు. సో మనకి నాట్ 5కి నాట్ CE5కి కొన్ని చేంజెస్ అయితే కనపడితే మరి ఏమేమి చేంజెస్ చేస్తున్నారు అనేది ఇంకా అఫీషియల్గా అయితే మనకు రాలేదు. సో ఇకపోతే మనకి ఈ మొబైల్ ప్రైస్ సెగ్మెంట్ గురించి కూడా అయితే మాట్లాడేది. ఇది మనకి ఎంతకు పోయినా బిలో 30K అయితే వన్ ప్లస్ అయితే లాంచ్ చేస్తుంది, ఎందుకంటే ఫ్లాగ్షిప్ సిరీస్ కావు కాబట్టి. బట్ ఈసారి ఫ్లాగ్షిప్ సిరీస్ కాకపోయినా మనకి మంచి ప్రాసెసర్ అయితే ఇస్తున్నారు, మంచి ర్యామ్ అయితే ఇస్తున్నారు, LPDDR5X ర్యామ్ ఇస్తున్నారు, స్నాప్డ్రాగన్ 8S Gen 3 అయితే ఇస్తున్నారు. సో దీంట్లో మన గేమ్స్ అయితే ఆడవచ్చు, అండ్ ఏదైతే హై FPS రేటెడ్ గేమ్స్ ఉంటాయో సో దాన్ని కూడా అయితే మనం అయితే వితౌట్ ఎనీ ల్యాగ్ ఫామ్ దీంట్లో అయితే మనం ఆడుకోవచ్చు. ఇకపోతే మరి డిస్ప్లే గురించి అయితే చూడాలి, మరి మనకి 144 Hz డిస్ప్లే తెస్తారేమో అని అయితే చూడాలి. ఎందుకంటే మనకి ఇది కాల్ ఆఫ్ డ్యూటీ 144 FPSలో మరి ఆడొచ్చు అంటున్నారంటే మరి డిస్ప్లే క్యాపబిలిటీ గురించి అయితే మనం అయితే వెయిట్ చేయాలి. ఇకపోతే మనకి కూలింగ్ సిస్టమ్ కూడా మనకి ఈసారి క్రయో వెలాసిటీ కూలింగ్ సిస్టమ్ని అయితే వాడుతున్నారు, వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్. ఇది మనకి 7300 స్క్వేర్ మిల్లీమీటర్ ఉంటుంది కాబట్టి ఇది కూడా మనకి మంచి కూలింగ్ సిస్టమ్, చాలా ఎక్కువ ఏరియాతో వస్తుంది కాబట్టి మొబైల్లో మనకి హీటింగ్ ఇష్యూస్ కూడా ఇలాంటివి ఏమైతే ఉండవు. సో ఫ్రెండ్స్, ఇది ఓవరాల్గా ఇప్పుడు ఉన్న ప్రజెంట్ వన్ ప్లస్ నాట్ 5 సిరీస్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే. సో చూడాలి మరి నెక్స్ట్ టెక్ న్యూసెస్లో మనకి దీనికి సంబంధించిన ఎనీ లీక్స్ కానివ్వండి, దీనికి సంబంధించిన ఇంకొన్ని స్పెసిఫికేషన్స్ కానీ అయితే మనకైతే బయటకు అయితే వస్తాయి. సో అఫీషియల్ లాంచ్ కోసం అయితే మనం జూలై 8వ తారీఖు దాకా అయితే ఈ వన్ ప్లస్ నాట్ 5 సిరీస్ గురించి అయితే వెయిట్ చేయాల్సిన పని అయితే ఉంది. సో ఫ్రెండ్స్, అది ఈ వీడియో. మరి సీ ఇన్ ద నెక్స్ట్ వన్.